ఈ ఆదివాసీ సోదరులు ఎవరైతే దుష్ప్రచారాన్ని పూనుకున్నారో ఈ లంబాడి వాళ్ళని ఇష్టజాబులకి వెళ్ళి తీసేయాలి, వీరు ఇతర రాష్ట్రాలకి వెళ్ళి వచ్చిరు, వీరు వలసవాదులు, వీళ్ళు దొంగలు లంగాలని చెప్పేసి ఈ యొక్క రూమర్స్ని ఖండిస్తూ ఈ యొక్క నిరాహార దీక్ష చేయడం జరిగింది. వీళ్ళు గతంలో ఇట్లే చేసిరు, వీళ్ళకి వేరే పనిపాటు ఉండదు, న్యాయబద్ధంగా పోరాడారు. వీళ్ళు 2016లో ఈ యొక్క హైకోర్టులో కేసు వేయడం జరిగింది. వీళ్ళు హైకోర్టులో కేసు వేసిన తర్వాత ఆ యొక్క హైకోర్టు 2024 డిసెంబర్ నెలలో ఆ కేసును కొట్టివేసింది. మీరు ఏదైతే తీసుకొచ్చిన ఏదో కేసు వేసిరో అది తప్పుడు, అది సరైనది కాదని చెప్పేసి ఆ కేసును కొట్టేయడం తర్వాత మళ్ళీ 2025లో మళ్ళీ సుప్రీంకోర్టుకి ఆశ్రయించడం జరిగింది. సుప్రీంకోర్టుకి ఆశ్రయించిన తర్వాత ఏం జరిగింది, మళ్ళీ సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి దీనిపైన ఒక నిర్దేశిత ఇవ్వండి, ఒక నివేదిక ఇవ్వండి అని చెప్పేసి కోరడం జరిగింది. కోరిన తర్వాత ఈ యొక్క ఏదైతే లంబాడీ జాతి ఎస్టీలలో చొరబడ్డారు, అడ్డుదారిన వచ్చి ఎట్లా సాధ్యమవుతుంది? ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ వ్యక్తి రచించిన భారత రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారు ఈ యొక్క మంత్రులు, ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా. ముందు వీళ్ళకి చిత్తశుద్ధి ఉండాలి. వీళ్ళ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, వీళ్ళ మనుగడ కొనసాగించడానికి ఈ యొక్క అంశాన్ని ముందరికి తీసుకొచ్చి గతంలో ఇట్లే 2016 నుంచి తీసుకొచ్చి ఒక అతను ఎమ్మెల్యే, ఇంకొతనేమో ఎంపీ. మళ్ళీ ఇదే అంశాన్ని తీసుకొస్తే మళ్ళా వాళ్ళ యొక్క ఓట్ బ్యాంక్ పెంచుకోవడం కొరకు, వాళ్ళ యొక్క హక్కుల అధికారులకు మేము కొట్లాడుతున్నామని చెప్పేసి వీళ్ళు లంగలు దొంగలు అని చెప్పేసి మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైనది కాదు. ఒక తెగను కలపాలన్నా, ఒక జాతిని కలపాలన్నా భారత రాజ్యాంగంలో ఆ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు, తర్వాత వేషధారణ, తర్వాత ఆ యొక్క నివసించే ప్రదేశం కానీ ఇవన్నీ ఒక 5 లక్షణాలతో కూడుకున్నది. ఆ ప్రకృతి ఆరాధించే దైవం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉంటేనే ఒక తెగను కలపడం జరిగింది. అట్లా 1976లో ఒక పార్లమెంట్లో ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి గజిట్ పొందిన తర్వాత మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేర్చబడిరు. ఇది వాటిసి బస, ఇది ఎట్లంటే ఊనికే, ఎట్లంటే ఎక్కనికే. ఇది మాట్లాడేటప్పుడు కొంచెము మనం ఏం మాట్లాడుతున్నాం, ఏం దుష్ప్రచారాన్ని మనం లేవనెత్తుతున్నాం, దాని యొక్క ప్రతిఫలం ఏమొస్తుంది, మన జాతికి ఎంత డిస్టర్బ్ అవుతుందని కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఈ యొక్క దుమారం వల్ల రాజకీయ నాయకులు లబ్ధి పొందుతున్నారు కనుక ఈ రాజకీయ నాయకులను, ఆదివాసీ సోదరులు మీరు ఒకసారి గట్టిగా ఆలోచన చేయాలి. భారత రాజ్యాంగాన్ని తప్పుపడతా ఉన్నారు. వీళ్ళు రాజకీయ స్వలాభం కొరకు వీళ్ళు ఒక గిరిజన జాతిని కించపరుస్తూ ఉన్నారు. సరే, వాస్తవంగా మాతో పోల్చుకుంటే మీకు అన్యాయమే జరుగుతున్నప్పుడు దాని మీద మీకు కావాల్సినటువంటి విద్యా, వైద్యం, ఆరోగ్యంలో ఏదైతే ఫండ్స్ కావాలనో, ఏదైతే డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందుకు తీసుకోరండి. మీ మైదాన ప్రాంతంలో జరుగుతున్నటువంటి అవినీతి, దాని గురించి, భూ కబ్జాల గురించి మాట్లాడి మొత్తానికి అయితే ఈ వ్యవహారం మొత్తం విషయం వెనకాలంతా కూడా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళే అని అంటున్నారు.